జలుబు దగ్గు ఉంటే నోటికేం తినబుద్ధి కాదు కదండి. అలాంటప్పుడు ఇలా రసం అయితే చేసుకొని తినండి. నోటికి కమ్మగా ఉంటుంది. అలాగే మనకున్న జలుబు దగ్గు కూడా కొంచెం తగ్గుతుందనమాట. ఈ రసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలోకి వెళ్ళి అయితే చూసేయండి. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టమాటా రసం అయితే చేస్తున్నానండి. ఇక్కడ టమాటా మిరియాలు అయితే వేసి, సో దానికోసం టమాటా చింతపండు నానబెట్టుకొని ఇలా మెత్తగా అయితే పిసుక్కొని అందులోంచి తొక్కంతా సపరేట్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ మిక్సీలోకి అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ధనియాలు, మెంతులు, అలాగే మిరియాలు ఇవైతే వేసి కచ్చాపచ్చగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మీకు వీలైతే దంచుకోండి. సో ఇక్కడ నేనైతే కచ్చాపచ్చగా మిక్సీ అయితే వేస్తున్నాను అనమాట. మిక్సీ వేసి దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. పేస్ట్ వేసుకొని దీన్ని అయితే ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇందులోంచి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మిక్సీ గిన్నెలోని కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని కూడా అందులో అయితే యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు, టమాటా జ్యూస్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మన పులుపుకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ వేసుకున్న పలచగా అయితే అయిపోతుంది, బాగోదనమాట. కొంచెం పుల్లగా ఉంటేనే మనకి నోటికి అయితే బాగుంటుంది. ఇప్పుడు రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకా పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం అయితే వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు వాళ్ళ నోటికి ఏమీ తినరు. ఎంతసేపు వామన్నం కాకుండా ఇలా మిరియాల చారు అయితే చేసి పెట్టండి. నోటికి కమ్మగా ఉంటుంది. జలుబు, దగ్గు కూడా వెంటనే తగ్గిపోతుంది అనమాట. ఇందులోనే కొంచెం ఉప్పు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుని దీన్ని అయితే బాగా మరిగించుకోవాలండి. మినిమం ఒక 10 నిమిషాలైనా మరగాలన్నమాట. అప్పుడు మనకు ఇందులో ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా యాడ్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 10 నిమిషాలు అయితే మరిగించుకోండి. మనకి రసం అనేది ఎంత బాగా మరిగితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట. ఇందులో మిరియాలు వేసాం కాబట్టి మనకి జలుబు, దగ్గు ఉన్నా సరే మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా నేను ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేశానమాట. సో ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ రసం అయితే మరిగిపోతుంది. ఇలా మరుగుతున్న స్టేజ్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర వల్ల ఇంకొంచెం ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇంకా లాస్ట్లో దీనికి పోపు అయితే పెట్టుకోవాలి. పోపు కోసం కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. మీరు పోపు వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయ, కరివేపాకు అయితే వేసాం కదండి. సో మాకైతే పోపు వేసుకుంటే మంచిది అనిపించింది. సో అందుకే వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసి ఫ్రై చేసుకున్నాం. బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని పోపు మొత్తం ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో అంతేనండి, చాలా సింపుల్గా టమాటా రసం అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.